శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. సభా కార్యక్రమ వివరాలను, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన విషయాలను జేసీ ఫర్మన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డిలు కేంద్ర మంత్రికి వివరించారు. సభా వేదిక, ప్రజలు వచ్చే దారుల విషయంలో పలు సూచనలు చేశారు రామ్మోహన్ నాయుడు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అనంతరం చంద్రబాబు కార్యకర్తలతో భేటీ అవుతారని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు దిశానిర్దేశంలో ఇరిగేషన్, ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నామని చెప్పారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మనం చూసుకుంటే అత్యంత ప్రాథమికంగా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని చాలా బలంగా ప్రతి నెల 3వ శనివారాన్ని ఈ కార్యక్రమానికి అంకితం చేస్తూ అన్ని ప్రాంతాల్లో కూడా విజయవంతంగా జరుగుతుంది. అటువంటి ఆ ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం విజయవంతం కావాలి. ఆ మోటివ్, ఆ ఆబ్జెక్టివ్ మనం అచీవ్ చేయాలి. స్వచ్ఛాంధ్రగా మన అంత ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని తయారు చేయడానికి ఆ కార్యక్రమం తాలూకు ఉద్దేశాన్ని ప్రజల వరకు కూడా తీసుకొని వెళ్ళాలి. ఆ మోటివ్తో ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని అన్ని ఏర్పాట్లు కూడా సమీక్షించడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి ఒక సరికొత్త బ్రాండ్ని ఈరోజు సృష్టించి పెట్టుబడులు రావడంలో నంబర్ 1 స్టేట్గా, నంబర్ 1 బ్రాండ్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేయడం జరిగింది. దీనివల్ల ఎన్నో లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్, 20 లక్షలకు పైగా ఇన్వెస్ట్మెంట్స్ మన రాష్ట్రానికి ఆల్రెడీ వచ్చాయి. శంకుస్థాపనలు కొన్ని జరిగాయి, కొన్ని ఆన్ ద వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయి, కొన్ని ప్రారంభోత్సవం కూడా మనం చేసుకున్నాం. దీని తాలూకా లాభం మన తెలుగు ప్రజలు, తెలుగు యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కలుగుతుంది. ఈరోజు ఎంతో గర్వకారణం ఏంటంటే అనంతపూర్లో అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్, డిఫెన్స్కి సంబంధించిన కీలకమైన ప్రాజెక్టు మన రాష్ట్రం రావడం